నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. అత్యద్భుతమైన పర్సనాలిటీగా జీవించడం అనేది అసామాన్యమైన విషయంగా చాలామంది భావిస్తూ ఉంటారు. చాలా కొద్ది మంది మాత్రమే మానవీయ విలువలతో పాటు పారిశ్రామిక విలువలను అంటే వ్యాపార విలువలను కూడా కొనసాగించడానికి సాహసం చేస్తూ ఉంటారు. ఎంత సంపాదించామనేది కాదు, సంపాదించిన సంపదను ఏ విధంగా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాం అని ఆలోచించేవారు కూడా ఈ సమాజంలో చాలా అరుదుగా ఉండేటువంటి సిచ్యువేషన్. అటువంటి భారతీయ సమాజం మాత్రమే కాదు, ప్రపంచ పారిశ్రామిక వ్యాపార సామ్రాజ్యంలో ఒక ఉన్నత శిఖరంగా వెలుగొందిన వ్యక్తి రతన్ టాటా గారు. అందుకే ఇవాళ రతన్ టాటా గారు కన్ను మూశారనే వార్త కోట్లాది మంది చలించిపోయే స్థితికి తీసుకువచ్చింది. ఇవాళ ఆయన మరణ వార్త విన్న తర్వాత కోట్లాది మంది దిగ్భ్రాంతికి గురి అయ్యేటువంటి పరిస్థితి కలిగింది. ఇటువంటి ఉన్నత వ్యాపార శిఖరం, విలువలు కలిగినటువంటి వ్యక్తి, అసామాన్య మానవీయ విలువలు కలిగిన మానవతావాది ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా అంటే ఇమీడియట్గా రతన్ టాటా తరువాత ఆ ప్లేస్ను రీప్లేస్ చేయగలిగే పరిస్థితిని ఏ ఒక్కరూ కూడా ఊహించలేనటువంటి సందర్భం కూడా ఉంది. ఇవాళ రతన్ టాటా గారి స్ఫూర్తి అనేది అత్యద్భుతం, అసామాన్యం అనే చెప్పాలి. ఇటువంటి ఒక ఉన్నత వ్యాపార శిఖరం రతన్ టాటా. అటువంటి వ్యక్తి ఈ దేశానికి పంచినటువంటి స్ఫూర్తి, ఈ దేశానికి అందించినటువంటి సహకారం, ఈ దేశం ఆర్థికంగా సుసంపన్నం అయ్యే దిశగా రతన్ టాటా యొక్క స్ఫూర్తిని, టాటా సంస్థల భాగస్వామ్యాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని సమున్నతమైన విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ రతన్ టాటా అంటే ఓ వ్యక్తి కాదు, అత్యున్నత పారిశ్రామిక విలువలు, నైతిక విలువలు. భారతదేశంలో వ్యాపారం చేస్తే ఈ స్థాయి కమిట్మెంట్ ఉంటుంది, ఇలాంటి విలువలు పాటిస్తారు, ఇంత నైతికతను కూడా పాటించగలిగేటువంటి వ్యక్తులు, వ్యక్తిత్వాలు ఉన్నాయని ప్రపంచానికి సగౌరవంగా చాటినటువంటి వ్యక్తి రతన్ టాటా. అందుకే ఇవాళ ఆయన మరణ వార్త అనేది కోట్లాది మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆస్పైరింగ్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్న ప్రస్తుత భారతీయ సమాజానికి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా మనం చూడాల్సిన రతన్ టాటా గారిని రీప్లేస్ చేయడానికి ఇమీడియట్గా ఇంకో పర్సన్ ఉన్నారా అంటే ఆలోచించడానికి కొన్ని రోజులు, నెలలు కూడా పట్టేటువంటి సందర్భం ఇవాళ నెలకొని ఉంది. అటువంటి రతన్ టాటా తన స్ఫూర్తిదాయక పారిశ్రామిక ప్రయాణంలో ఎన్నో సాధించారు. అందులో కొన్ని అంశాలను మీ ముందుంచే ప్రయత్నాన్ని ఇవాళ జనగలం చేస్తోంది. రతన్ టాటా వ్యక్తిగత హోదాలో యువతను ప్రోత్సహించడానికి, అంకుర సంస్థలను ముందంజలో ఉండి నడిపించడానికి చేసినటువంటి ప్రయత్నాలను ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆయన తన వ్యక్తిగత హోదాలో 30% మేర అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి ఇన్వెస్ట్ చేశారు. అందులోంచి ప్రారంభమైందే ఇవాళ మనం చూస్తున్న పేటిఎం, స్నాప్డీల్, ఓలా వంటి సంస్థలు. అటువంటి రతన్ టాటా గారు ఇవాళ యువత కళలకు రెక్కలు తొడగడమే కాదు, అంకుర సంస్థలను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలుగా ఎదిగే దిశగా ప్రోత్సహించడంలో సైతం ఆయన వెన్నంటి ఉండి నడిపించినటువంటి పరిస్థితి. అటువంటి రతన్ టాటా ఈ దేశ ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా కంట్రిబ్యూట్ చేశారనే అంశాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సగౌరవంగా చెప్పుకుంటోంది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఆవిర్భవించిందని. ఈ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఆవిర్భవించే క్రమంలో రతన్ టాటా గారి చొరవ, స్ఫూర్తి అనేది ప్రతి ఒక్క భారతీయుడు కూడా గుర్తించి గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక స్థాయిలో నిలబడింది అంటే దానికి పునాది వంటి కారణం రతన్ టాటా. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెబుతున్న దానికి కీలక పునాది ఈ రతన్ టాటా. 150 దేశాల్లో టాటా ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. 100కు పైగా దేశాల్లో టాటా గ్రూప్ సంస్థలు కార్యకలాపాలను సైతం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక టీసీఎస్ విషయానికి వస్తే వరల్డ్ బెస్ట్ కంపెనీస్లో ఒకటిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక వర్క్ ఎన్విరాన్మెంట్, ఎంప్లాయీస్ బిహేవియర్ విషయంలో టాటా గ్రూప్ ది ఫైనెస్ట్గా చెప్తారు. కరోనా వంటి విపత్కర సమయంలో అనేక కంపెనీలు శాలరీస్ కటింగ్ అన్నాయి, ఉన్న ఉద్యోగుల్ని తొలగిస్తున్నామన్నాయి. కానీ టాటా గ్రూప్ సంస్థలు మాత్రం ఏ ఒక్క ఉద్యోగిని తొలగించకపోగా, ఎక్కడ ఎవరికి శాలరీస్లో కోత పెట్టకపోగా, కొత్త నియామకాలు, కొత్త ఉద్యోగ నియామకాలకు సైతం శ్రీకారం చుట్టడం ద్వారా టాటా సంస్థ ఉద్యోగుల సంక్షేమం, శ్రేయస్సు పట్ల
ఏ స్థాయి కమిట్మెంట్తో ఉంటాయి అనే దాన్ని కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఇక కరోనా టైంలో 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి రతన్ టాటా సాయంగా ప్రకటించి ఇచ్చినటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక క్యాన్సర్ హాస్పిటల్స్ అంటే నిరుపేద రోగులకు వైద్య సేవలు, ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి వారిని కాపాడడానికి సహకారం అందించే దిశగా వైద్య సేవలు ఇవ్వడమే కాదు, మూగ జీవాలకు సైతం ఆసరాగా నిలబడి వాటికి అవసరమైనటువంటి చికిత్సలు కూడా చేయడానికి కూడా సుమారు ఒక 150 కోట్ల రూపాయలతోటి టాటా ఓ భారీ ఆసుపత్రిని కూడా నెలకొల్పారంటే ఏ స్థాయిలో వారు మూగజీవాల నుంచి నిరుపేదల వరకు ప్రతి ఒక్కరి అవసరాలను కూడా గుర్తించగలుగుతారనే విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక కేటగిరికల్గా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే టాటా గ్రూప్స్ అనేవి డిఫరెంట్ కంపెనీస్ అనేవన్నీ కూడా టాటా గ్రూప్స్లో ఉంటాయి. ఈ టాటా గ్రూప్స్కి సంబంధించి బిగ్గెస్ట్ షేర్ హోల్డర్గా టాటా సన్స్ ఉన్నారు. ఈ టాటా సన్స్ విషయానికి వస్తే దొరాబ్జీ టాటా ట్రస్ట్, రతన్ టాటా ట్రస్ట్ అంటే 2 ట్రస్ట్లు టాటా సన్స్కి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ షేర్ హోల్డింగ్ ఏదైతే టాటా గ్రూప్స్లో ఉందో దాన్ని ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ 2 ట్రస్ట్ల ద్వారా ఏదైతే టాటా గ్రూప్స్ నుంచి వీరికి సమకూరేటువంటి ఆదాయం ఉంటుందో ఆ ఆదాయంలోంచి 65% ప్రస్తుతం ఈ టాటా సన్స్ ద్వారా దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారంటే ఏ విధమైనటువంటి సేవాభావంతో వీరు ముందడుగు వేస్తున్నారు, ఇంతకాలం ఎన్ని వేల లక్షల కోట్ల మందికి వీరు సహాయపడగలిగారనే అంశాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. జేఆర్డి టాటా ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, టాటా సూపర్ వెల్ఫేర్ ట్రస్ట్, ఇలా వివిధ ట్రస్ట్లకు కూడా ప్రస్తుతం ఈ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో భాగస్వామ్యం కల్పించి స్పెసిఫిక్ షేర్ హోల్డింగ్ కెపాసిటీని కూడా ఆయా ట్రస్ట్లకు కల్పించడం ద్వారా రానున్న రోజుల్లో అంటే భావి తరాలకు కూడా ఈ టాటా సేవా తత్పరత, దాతృత్వ భావం అనేది వాటి తాలూకా ఫలితాలు అనేవి కొనసాగే విధంగా వీరు కార్యాచరణ రూపొందించినటువంటి పరిస్థితి. ఈ విధంగా అత్యద్భుతమైన సేవా నిరతిని చాటుకోవడమే కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ స్థాయిలో పటిష్టం చేయడానికి, ముఖ్యంగా భారతదేశం సమున్నత ఆర్థిక లక్ష్యాల దిశగా పరుగులు పెట్టడంలో కూడా ఏ విధంగా టాటా తన భాగస్వామ్యాన్ని, తన కృషిని కనబరిచారనే విషయాన్ని కూడా మనం ఇప్పటికే తెలుసుకుని ఉన్నాం. దీనికి సంబంధించి మరొక కీ కంటెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనటువంటి సమయంలోనే టాటా గ్రూప్స్కి చైర్మన్గా రతన్ టాటా గారు బాధ్యతలను కూడా చేపట్టడం జరిగింది. అంటే దేశ ఆర్థిక సంస్కరణలు ఓవైపు రతన్ టాటా పారిశ్రామిక వర్గాల నుంచి ఏ విధమైన సంస్కరణలతో నైతికంగా విలువలను నెలకొల్పుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావడంలో తన యొక్క భాగస్వామ్యాన్ని కనబరిచారనే విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇక 10,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి టర్నోవర్ని మొత్తం టాటా గ్రూప్స్కి సంబంధించి ఉన్న 10,000 కోట్ల రూపాయల టర్నోవర్ 1991లో ఉంటే దాన్ని లక్షల కోట్ల రూపాయల టర్నోవర్కి టాటా గ్రూప్స్కి చైర్మన్గా వ్యవహరించడం ద్వారా రతన్ టాటా ఏ విధంగా టాటా సంస్థల ఎదుగుదలలో కృషి చేశారనే విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఇక అన్ని రకాల వ్యాపారాలు టాటా గ్రూప్ చేసింది, అన్ని రంగాల్లో వారు ప్రవేశించారు. కానీ అత్యంత లాభదాయకమైనటువంటి రంగాలు కూడా ఉన్నాయి, అవి లిక్కర్, టొబాకో. కానీ ఆ రంగాల్లో మాత్రం టాటా గ్రూప్స్ ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టలేదు. వారికి కేవలం లాభాపేక్ష కాదు, సమాజ హితాన్ని కోరుకుంటూ వ్యాపారాల్లో నిలబడినటువంటి వ్యక్తులుగా వారి యొక్క సామాజిక బాధ్యతకు సంబంధించిన కమిట్మెంట్ను మనం ఈ అంశంలో గమనించాలి. ఇక కేవలం విలువలతో నడిచే కంపెనీల్లో టాటా ఒకటి అని నిరూపించారు రతన్ టాటా. ఇవాళ అంబానీకి, టాటాకి మనం కంపేర్ చేసినట్లయితే ప్రపంచ ధనికుల జాబితాలో అంబానీ ఉంటారు, కానీ రతన్ టాటా మాత్రం నిలవకపోవడానికి ఆయన యొక్క దాతృత్వ భావం, సామాన్యుల్లో ఆయన ఒకడిగా సామాన్యుడిగా ఉండేటువంటి వ్యక్తిత్వం, వ్యాపార దిగ్గజంగా ఉన్నప్పటికీ భారతదేశ సమాజ పురోగతి దిశగా రతన్ టాటా చేసిన ఆలోచనలు, ఆయన సేవా తత్పరతతో చేసినటువంటి దాతృత్వ కార్యక్రమాలు అనేవి ఎప్పుడూ భారతదేశ సమాజ హితాన్ని కోరుకున్నాయి తప్ప వ్యక్తిగతంగా వ్యాపారంలో ఆయన ప్రాభవాన్ని పెంచుకోవాలనే ఆతృతను మాత్రం కనబరచలేదు. కార్ల తయారీ టెక్నాలజీ విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో కార్లు తయారు చేయాలని సంకల్పించిన రతన్ టాటా బ్రిటిష్ కంపెనీగా ఉన్నటువంటి ల్యాండ్ రోవర్ వద్దకు వెళ్ళారు. వారి నుంచి సాంకేతిక సహకారాన్ని అందించినట్లయితే భారతదేశంలో కార్లను తయారు చేస్తామని రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. కానీ రతన్ టాటా యొక్క విజ్ఞప్తిని వారు చిన్నచూపు చూడడమే కాక భారతదేశంలో కార్ల తయారీ అన్న అంశాన్ని సైతం
చిన్నతనం చేసి మాట్లాడినటువంటి పరిస్థితితో దాన్ని ఒక ప్రెస్టీజియస్ అంశంగా తీసుకున్న రతన్ టాటా తరువాతి కాలంలో టాటా ఇండికా కార్ తోటి టాటా మోటార్స్కి సంబంధించినటువంటి ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తరువాతి కాలంలో మనం చూసినట్లయితే అదే ల్యాండ్ రోవర్ కంపెనీని జాగువార్ ల్యాండ్ రోవర్ లిమిటెడ్ పేరుతో ఈ టాటా మోటార్స్లో కలుపుకున్నటువంటి ఘనత కూడా మనం రతన్ టాటా వద్ద గమనించాలి. ఇవాళ ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు సైతం సవాలు చేసి భారతదేశాన్ని గెలిపించగల నాయకుడిగా రతన్ టాటా పారిశ్రామిక రంగంలో భారతదేశ ఔన్నత్యాన్ని నిలబెట్టారని చెప్పడంలో ఇది ఒక గొప్ప ఉదాహరణగా ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సినటువంటి అంశం. వ్యాపారాన్ని కేవలం లాభం కోసం, గుర్తింపు కోసం, హోదా కోసం కాకుండా వ్యాపారాన్ని విలువలతో చేయాల్సిన బాధ్యతగా, నైతికతతో నడిపించాల్సినటువంటి పరమ పవిత్రమైన దైవ కార్యంగా చూసిన వ్యక్తి రతన్ టాటా. ఆ భావంతోనే వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపారు ఆయన. ఇమీడియట్గా చెప్పుకోవాలంటే రతన్ టాటా తర్వాత ఆ ప్లేస్ను రీప్లేస్ చేయగలిగే పర్సన్ని మనం గుర్తించడం కూడా కష్టమే. ఇక చాలామంది దాతృత్వంతో ఉంటారు, కానీ ఈ స్థాయి నిజాయితీ, నిబద్ధత, వ్యక్తిత్వంతో సంపదను కూడబెట్టినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆయన ఆడంబరాలు కోరుకోరు, ఆయన ఆర్భాటాలు కోరుకోరు, ఆయనకు స్పెషల్ ప్రోటోకాల్ కోరుకోరు, ఆయన గ్రీన్ ఛానల్స్ కోరుకోరు. ఇవాళ ఒక్క పారిశ్రామిక వర్గాలు కాదు, ఒక సామాన్య ప్రజానీకమని కాదు, రాజకీయ వర్గాలని కాదు, ప్రతి ఒక్క రంగం కూడా రతన్ టాటాను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రతన్ టాటా అంటే విశ్వసనీయతకు మారు పేరుగా మారారు. 60 ఏళ్ల పారిశ్రామిక ప్రయాణంలో ఏ రోజు రాజకీయాలకు అవకాశం ఇవ్వని వ్యక్తి రతన్ టాటా. ప్రస్తుత పారిశ్రామికవేత్తలు, ప్రజలు రతన్ టాటా నుంచి స్ఫూర్తిగా తీసుకుని నేర్చుకోవాల్సిన విషయాలు కోకొల్లలని చెబుతూ ఇవాళ రతన్ టాటా మన మధ్య లేకపోయినా ఆయన కన్ను మూసిన ఆయన స్ఫూర్తి ఎప్పటికీ భారతీయ ఔన్నత్యాన్ని నిలబెట్టే దిశగా, మానవీయ విలువలను కాపాడే దిశగా ప్రతి ఒక్కరిలో సమున్నత ఆలోచనలకు నాంది పలకాలని కోరుకుంటూ హ్యాట్స్ ఆఫ్ టు రతన్ టాటా గారు.